హాయ్, వెల్కమ్ టు కాకతీయ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ అండ్ ఫైర్ అకాడమీ. సో మీకు ఇప్పుడు మళ్ళీ ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తామని నేను వచ్చాను, స్పెషల్గా తీసుకుందామని. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్టరీ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. సో దానికి సంబంధించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఫ్యాక్టరీ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, అది లెసన్. సో ఫ్యాక్టరీ యాక్ట్ చాలా యూజ్ అవుతుంది మనకి, ఎక్కడ వెళ్ళినా ఫ్యాక్టరీ యాక్ట్ డెఫినెట్లీ. సో ఫస్ట్ది యాక్ట్ సంబంధించి సెక్షన్ 6 రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫ్యాక్టరీస్. సెక్షన్ 6 అనేది ఏం చెప్తుందంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కంపల్సరీ రిజిస్ట్రేషన్ కావాలి ఫ్యాక్టరీస్ అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ 11 క్లీన్ లైన్స్ గురించి ఉంది. అండ్ సెక్షన్ 13 వెంటిలేషన్ అండ్ టెంపరేచర్. సెక్షన్ 6 అండ్ సెక్షన్ 17 లైటింగ్ గురించి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ 18, 19 డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటరీ. అండ్ సెక్షన్ 23 ఎంప్లాయ్మెంట్ ఆఫ్ యంగ్ పర్సన్ ఆన్ డేంజరస్ మెకానికల్. అండ్ సెక్షన్ 28 హైయెస్ట్ అండ్ లిఫ్ట్స్ సంబంధించింది. అండ్ సెక్షన్ 29 లిఫ్టింగ్ మెషన్స్ అండ్ ట్రాక్లెస్. అండ్ సెక్షన్ 35 ప్రొటెక్షన్ ఆఫ్ ఐస్ గురించి సెక్షన్ 35 చెప్తుంది. సో నెక్స్ట్ సెక్షన్ 36 ప్రికాషన్ అగైనెస్ట్ డేంజరస్ ఫ్లేమ్స్. అదే ఫ్లేమ్స్ అంటే మనకు సంబంధించింది ఏంటంటే ప్రికాషన్ అగైనెస్ట్ డేంజరస్, అది మంట సంబంధించింది ఉంటుంది కదా, ఫైర్ అయ్యేది. సో దానికి సంబంధించింది సెక్షన్ 36. సెక్షన్ 36A యూస్ ఆఫ్ పోర్టబుల్ ఎలక్ట్రికల్ లైట్స్. సెక్షన్ 36Aలో యూస్ ఆఫ్ పోర్టబుల్ ఎలక్ట్రికల్ లైట్స్. అండ్ సెక్షన్ 38లో ప్రొటెక్షన్ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్. సెక్షన్ 38లో ప్రొటెక్షన్ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్. అండ్ సెక్షన్ 40Aలో మెయింటెనెన్స్ ఆఫ్ బిల్డింగ్ సంబంధించి సెక్షన్ 40Aలో. అండ్ సెక్షన్ 40Bలో సేఫ్టీ ఆఫీసర్ డ్యూటీస్. ఇది చూడండి, మన సేఫ్టీ ఆఫీసర్ డ్యూటీస్ ఏంటంటే సెక్షన్ అండ్ యాక్ట్, దాన్నే సెక్షన్ లేదా యాక్ట్ అంటారు. 40Bలో సేఫ్టీ ఆఫీసర్ డ్యూటీస్ ఉంటాయి. 40Bలో సేఫ్టీ ఆఫీసర్ డ్యూటీస్ ఉంటాయి. సెక్షన్ 45లో ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ గురించి సంబంధించిన సెక్షన్, అది కంపల్సరీ ఉండాలి. ఇవన్నీ సెక్షన్లు ఉన్నాయంటే గవర్నమెంట్ అప్రూవ్డ్, ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్డ్ సంబంధించి ఫ్యాక్టరీస్ యాక్ట్ సంబంధించింది కంపల్సరీ ఉండాల్సిందే. అండ్ సెక్షన్ 45 ఫస్ట్ ఎయిడ్. సెక్షన్ 111 ఆబ్లిగేషన్స్ ఆఫ్ వర్కర్స్. సెక్షన్ 111 ఆబ్లిగేషన్స్ ఆఫ్ వర్కర్స్ గురించి ఉంటుంది. అండ్ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్కి సంబంధించి దీంట్లోనే ఉంటుంది. అండ్ హెడ్ ప్రొటెక్షన్ అండ్ ప్రొటెక్షన్ హీల్ స్పార్క్ డేంజరస్ మెటీరియల్స్. ఫేస్ అండ్ ఐ ప్రొటెక్షన్ అండ్ హ్యాండ్ ప్రొటెక్షన్ అండ్ ఫుట్ అండ్ లెగ్ ప్రొటెక్షన్ అండ్ బాడీ ప్రొటెక్షన్ అండ్ ఇయర్ ప్రొటెక్షన్. అండ్ ఇయర్ ప్లగ్ సంబంధించి ఇయర్ ప్లగ్ ఉంటాయి 115 20 dB. అండ్ నాయిస్ సంబంధించింది, నాయిస్ అంటే చెవులకు సంబంధించింది 135 dB. అండ్ ఎక్స్టెండ్ 3 meters సేఫ్టీ బెల్ట్ సంబంధించి వర్క్ ఎక్స్టెండ్ 3 meters. అండ్ రబ్బర్ PVC ఫుల్లీ మేడ్ రబ్బర్ అండ్ బాడీ ప్రొటెక్షన్ సంబంధించింది ఇవి. ఫుట్ అండ్ లెగ్స్ ప్రొటెక్షన్ సంబంధించి సేఫ్టీ షూస్, గమ్ బూట్స్, ఫుట్ లెగ్ గార్డ్ మేడ్. అండ్ వాట్ ఈస్ ద సేఫ్టీ మేనేజ్మెంట్ చెప్పాను కదా, అది ప్లానింగ్ ఇంప్రూవ్మెంట్. వాట్ ఈస్ ద సేఫ్టీ మేనేజ్మెంట్? సేఫ్టీ మేనేజ్మెంట్ ఈజ్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ setting safety observation of the industrial companies and related activities of planning, administration, improving various functions and achieving the safety observations. So what is the safety? Objective safety అని ఉంది.
హౌ మెనీ టైప్స్ ఆఫ్ పీపీస్ ఉన్నాయి? సో హౌ మెనీ టైప్ ఆఫ్ పీపీస్ అంటే దెర్ ఆర్ 2 types ఆఫ్ పీపీస్, రెస్పిరేటరీ అండ్ నాన్ రెస్పిరేటరీ. రెస్పిరేటరీ ఎయిర్ సప్లైడ్, ఎయిర్ ప్యూరిఫైడ్, అండ్ ఎయిర్ సప్లైడ్ compressed air breathing appearance set, and air purified consonant gas mask, chemical cardiology respirants, surgical cotton mask, and dust filter mask, dust respirator. పర్మిట్ సంబంధించిన తర్వాత నెక్స్ట్లో చెప్తాను. ఇవి యాక్ట్ సంబంధించినవి, ఇవి మాత్రం ఉన్నాయి. సో నెక్స్ట్ తర్వాత చెప్తాను మీకు దానికి సంబంధించింది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫైర్ సేఫ్టీ కాకతీయ ఫైర్ అకాడమీ. హాయ్, మీకు ఇప్పుడు నెక్స్ట్ చెప్పేది ఏంటంటే అండ్ ఫ్యాక్టరీ యాక్ట్స్ ఇంకొన్ని ఉన్నాయి. సో చూడండి, మీకు ఫ్యాక్టరీ యాక్ట్ గురించి చెప్తాను. అబాక్ట్ యాక్ట్ రిలేటెడ్ గురించి. ది ఫ్యాక్టరీ యాక్ట్ 1948, పెట్రోకెమికల్ యాక్ట్ 1934. ది ఫ్యాక్టరీ యాక్ట్ అనేది 1948లో పార్లమెంటు సంబంధించిన దాంట్లో మనకి యాక్ట్స్ ఉంటాయి కదా, సెక్షన్స్ సంబంధించిన యాక్ట్ అనేది ఆ టైంలో 1948 టైంలో ఆమోదం పొందింది. అండ్ నెక్స్ట్ పెట్రోకెమికల్ యాక్ట్ 1934, పెట్రోకెమికల్ యాక్ట్, పెట్రోలియం సంబంధించిన యాక్ట్ 1934. ది మైన్స్ యాక్ట్, మైనింగ్ సంబంధించింది కదా యాక్ట్ 1952లో మైనింగ్ యాక్ట్. అండ్ వాటర్ యాక్ట్ 1974, ఆటోమేటిక్ ఎనర్జీ యాక్ట్ 1962, అండ్ ఎయిర్ యాక్ట్ 1948, అండ్ రైల్వేస్ యాక్ట్ 1890లో రైల్వే యాక్ట్. అండ్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1910లో ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ అన్నమాట 1910లో. అండ్ ఇండియన్ బాయిలర్స్ యాక్ట్ 1884లో. వర్క్ కంపెన్సేషన్ యాక్ట్ సంబంధించింది 1948 అంటే మీకు ఒకటి గుర్తు రావాలి ఏంటంటే 1947లో స్వతంత్రం వస్తే 1948 నుంచి ఈ యాక్ట్స్ అన్నీ మనకు సంబంధించిన మనకు ఏదైతే యూజ్ అవుతుందో అవన్నీ గవర్నమెంట్ ఆమోదించింది అన్నమాట. సో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1948. అండ్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఎయిడ్? ఫస్ట్ ఎయిడ్ అంటే తెలుసు కదా. ఫస్ట్ ఎయిడ్ ఈజ్ టెంపరరీ అండ్ ఇమీడియట్లీ క్యారీ గివెన్ ద విక్టిమ్ ఆఫ్ అన్ యాక్సిడెంట్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మీకు ఒకటి చెప్తాను అని ఒకటి ఉంది. సో అదేంటంటే మనకు టైప్స్ ఆఫ్ మన సేఫ్టీ ట్రయాంగిల్ గ్రీన్ ఉంటుంది. సేఫ్టీ డే 4th March. అండ్ సేఫ్టీ చెప్తున్నా చూడండి మళ్ళీ ఒకసారి. సేఫ్టీ డే 4th Marchన జరుపుకుంటాము. అండ్ ఫైర్ డే 14 April జరుపుతాము. హార్ట్ వర్క్కి రెడ్ ఆర్ పింక్ కలర్ ఉంటుంది. కోల్డ్ వర్క్కి గ్రీన్ ఉంటుంది. కన్ఫైన్డ్ స్పేస్కి బ్లూ ఉంటుంది. రేడియోగ్రఫీకి ఎల్లో ఉంటుంది. వాటర్ టైప్ ఆఫ్ ఎక్స్టింగ్విషర్స్కి రెడ్ ఉంటుంది. ఫామ్ టైప్ ఆఫ్ ఎక్స్టింగ్విషర్స్కి క్రీమ్ ఆర్ లేదా గ్రీన్ ఉంటుంది. CO2 ఎక్స్టింగ్విషర్స్ బ్లాక్ ఉంటాయి. DCR ఎక్స్టింగ్విషర్స్ బ్లూ ఉంటాయి. సో ఇట్లా ఒక్కో దానికి సంబంధించింది ఒక్కొక్కటి అలా యూజ్ చేస్తారు. సో మళ్ళీ ఒకసారి ఫైర్ డే 14th April అండ్ సేఫ్టీ డే 4th March. మనకు గ్రీన్ హెల్మెటే వాడతాము సేఫ్టీ ఆఫీసర్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫైర్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ సో మచ్. కాకతీయ ఫైర్ అకాడమీ అని ఉంటుంది. సో మన ఇన్స్టిట్యూట్ వరంగల్ హన్మకొండలో ఉంది. సో తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సార్ వాళ్ళు కూడా వీడియో చేస్తారు నెక్స్ట్ టైం నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్.